మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం అంతరిక్ష యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇస్రో శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్ష యానం గగన్యాన్ 3పై అవగాహన కల్పించారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతరిక్ష యానంలో భారతదేశం ఎంతగానో ముందుకు వెళ్తుందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, మండల అధికారి యాదగిరి, పాఠశాలకు ప్రిన్సిపల్ సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, జిల్లా నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, కలాల్ శేఖర్ గౌడ్, గోగుల కిష్టయ్య, మహిళా అధ్యక్షురాలు ముత్తాబాయి తదితరులు పాల్గొన్నారు. సో ఆవుల రాజిరెడ్డి గారు చెప్పినట్టు మాకు కేవలం రేడియోలు మాత్రమే ఉండేవి. రేడియోలు, టీవీ అక్కడక్కడ మేము ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు టీవీలు కనబడ్డాయి. ఏదైనా ఏ విషయమైనా రేడియో ద్వారా తెలుసుకునే వాళ్ళం. ముఖ్యంగా 1977లో నాకు ఇప్పటికి గుర్తుంది, దివిసీమ ఉప్పెన అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు చాలామంది ఆ తుఫాన్లో చనిపోయారు. దానికి కారణం ఏంటంటే అడ్వాన్స్గా మనకు దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ లేకపోవడం. అప్పుడు నాసా వాళ్ళు చెప్పారట. నాసా వాళ్ళు చెప్పిన తర్వాత అది మన ఇండియాకి చేరేసరికి దివిసీమ ఉప్పెన అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కోస్టల్ ఏరియాని అంతా తుడిచిపెట్టేసింది. మరి అటువంటి స్థితి నుంచి మనం ఎవరో చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళం. స్పేస్ అనగానే అప్పుడు మేము చిన్నగా ఉన్న రోజుల లోపల అమెరికా లేదా రష్యా లేదా చైనా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాను అధిగమించి మనం భారతీయులం, మనం కూడా సత్తా నిరూపించగలుగుతామనే దాంతో స్పేస్కు సంబంధించి మరి ఇస్రో అనేది అనేక రకాల విజయాలు సాధిస్తూ వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను మన శాటిలైట్ గతంలో అమెరికా వాళ్ళని అడిగే వాళ్ళం, చైనా వాళ్ళను లేదా రష్యా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను మనం పంపించే సత్తాకు చేరుకున్నటువంటి ఇస్రోకు మరోసారి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఆ ఇస్రోకి సంబంధించి మరి అనేక రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం. మొబైల్ ఫోన్లో అనేక రకాలైనటువంటి ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికి కారణం అక్కడ శాటిలైట్ లేకపోతే ఇక్కడ మన మొబైల్ ఫోన్ పనిచేయి, మన టీవీలు పనిచేయి, మనం ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేము, ఏం చేయలేము. మరి ఇంత ఎఫెక్టివ్గా మన టెక్నాలజీకి మనం బాగా వాడుతున్నామంటే దీనికి కారణం అంటే ఇస్రో వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ శాటిలైట్లు. ఈ శాటిలైట్ లేకపోతే ఏ పని చేయలేము మనం. అటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఇప్పుడు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాబోతుంది. మీకు క్లాస్ రూమ్లో కూడా టీచింగ్ చేయడానికి మనుషులు రాబోతున్నారు. అంటే రోబో టైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా టీచర్స్ని తయారు చేసే విధంగా మన టెక్నాలజీ మనం ఇవన్నీ కూడా ఇది చేసుకుంటున్నాం. అంటే దీనికి అంతటి కారణం ఈ యొక్క శాటిలైట్కి సంబంధించినటువంటి మరి ఈ వ్యవస్థల ద్వారా ఇవన్నీ కూడా మనం ఈ అడ్వాన్స్గా మనం ముందుకు పోవడానికి మరి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు లక్ష్మీకాంత్ గారు మిమ్మల్ని ఇక్కడ ఈ ఇస్రో వాళ్ళని పిలిచి మీకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోజరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకు ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి ఆ సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ వ్యాన్, అంటే సైన్స్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్, అంటే సైన్స్ మీ స్కూల్ ముందట ఉంది మీ అనే ఉద్దేశం. లక్ష్మీకాంత్ అన్నకు నేను కృతజ్ఞుని, నిజంగా ధన్యుని. ఎందుకంటే ఈ సమాజంలో అట్లాంటి ఆలోచనలతోని ఒక రాజకీయ రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఎక్స్ జడ్పీటీసీగా ఉండి మళ్ళీ ఈ సమాజానికి ఈ పిల్లలకు ఏదో విధంగా ఈ పరిజ్ఞానాన్ని వీళ్ళకి చేరవేయాలి. ఇంకా కొత్త వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, రోజు తరగతులు అటెండ్ అవుతున్నారు, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తుంది వింటున్నారు. కానీ వీటన్నిటికీ ఎన్ని పాఠశాలలు ఈ వసతులను అందుకుంటున్నాయి. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా మనం ఇట్లాంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందియొచ్చు అనే ఆలోచన ఆయనకు రావడం, నిజంగా ఆయన మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. కాబట్టి అన్న మీకు సర్వదా ఈ పిల్లలు మేమందరం మీ ప్రాంతం వల్ల మనం రుణపడి ఉన్నాం. అంతేకాకుండా రాధాకృష్ణ గారితో డిఓ గారితో ఎప్పుడు నిరంతరం
పనుల నిమిత్తం మన పాఠశాలలో పరిస్థితులు, ఉపాధ్యాయుల పోస్టింగ్స్, మరి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ కొరత ఉన్నది, అక్కడ ఇబ్బంది అవుతుందనే విషయాల్లో చాలా తరచుగా వారితో నేను ఉంటాను. తాను కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తాడు. నేను కూడా అప్రిషియేట్ చేస్తా సార్ను. తక్కువ కాలంలోనే ఆయనతో పరిచయం అయినా ఒక రూల్లో ఉంటాడు, ఒక పద్ధతిలో ఉంటాడు. ఆయన చెప్పింది కూడా చాలా వరకు ఏకీభవిస్తూనే పనులు చేసుకుంటున్నాం. ఎందుకంటే సార్ ఇది కాదు పరిస్థితి, ఇక్కడ నాకు ఎవరో రాజకీయ కోణంలోనో ఏ కోణంలోనో కొంతమంది ఫోన్లు చేస్తుంటే కూడా తను దాన్ని సరిదిద్ది ఇది కాదు సార్ ఇట్లా ఉంటుంది, మనకి ఈ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు, ఈ విధంగా మనం ఆ వసతులను తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో తన పద్ధతిని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా సార్. అలాగే శ్రీనివాస్ గారు ఈరోజు మన విద్యార్థులకు మన స్పేస్ గురించి, అంతరిక్షం గురించి, అంతరిక్ష ఫలితాలు, వాటి లాభాలు, ఇప్పుడున్నటువంటి ప్రపంచం, కొత్త ప్రపంచం ఏ విధంగా దీనివల్ల మనం అభివృద్ధి పథంలోకి వెళ్తుంది ఈ ప్రపంచం అనే విషయాన్ని పిల్లలకు చెప్పడం, ఇవన్నీ కూడా మనం నిజంగా వెల్దుర్తి ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, మీరు రావడం మాకు శుభసూచకం సార్. మా పిల్లలకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిపోయిన వాళ్ళు అవుతారు, వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతని. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మా సోదరుడు ఎక్స్ ఎంపీపీ మన నరేందర్ రెడ్డి గారు, మరియు సుధాకర్ గౌడ్ గారు వైస్ ఎంపీపీ, మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు, మన శేఖర్ అన్న, మల్లేష్ అన్న, కృష్ణన్న, మహేష్, మరి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అందరికీ కూడా ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి, మరి అక్కడ మహిళా నాయకురాలు ఉన్నది ముక్తాబాయి గారు, మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఇప్పటికే వక్తలు మీకు సంబంధించిన పరిజ్ఞానం, మరి ఆ సబ్జెక్టుకు సంబంధించిన నిష్ణాతులు అన్ని కూడా మీకు చెప్పారు. కానీ మీకు ఒక్కటే చెప్తున్నా, పిల్లలు మీరు శ్రద్ధతో వినండి. ఈ పాఠశాలలో మీకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నిజంగా మీరు అందరు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఏ పాఠశాలకు రాని అవకాశం మీకు వచ్చింది. ఇట్లాంటి నాలెడ్జ్ను పెంచుకుంటూ పోయి ఈరోజు స్పేస్ మనకెందుకు అంటే, ఈరోజు మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కానీ, ప్రతి టీవీలో వచ్చే ప్రతి రిమోట్ మీకు అన్ని స్మార్ట్ టీవీలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి ఫలితం ఈ స్పేస్, ఈ అంతరిక్షంలోకి పోయి మన పరిజ్ఞానాన్ని పెంచుకొని ఆ శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే ఈరోజు ఈ వసతులని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు కారులో ఉన్నటువంటి GPS అయితేనేమి, మీరు కూడా ఇలా గూగుల్ మ్యాప్స్లో చూస్తారు, ఎక్కడికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నారు. మీరు ఎక్కడికి ఈరోజు ఒక భూమి ఉన్నదంటే మీరు గూగుల్ మ్యాప్లో చూస్తున్నారు, ఇలా స్పేస్లో చూస్తున్నారు. ఈరోజు నేను ఇంకోటి కూడా చూసిన,